హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం మన వేమయ్య తాత దగ్గరికి వెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు కదా, మన వేమయ్య తాత సంవత్సరం కిందట మనం ఆయన దగ్గరికి వెళ్ళి వీడియో తీసాము. ఆ రోజు మనం వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో మనం 40 సంవత్సరాల కిందటిది పుట్ట చూసాము, ఒక పాత సైకిల్ చూసాము. అలాగే ఆయన ఇంట్లో ఉండే చిన్న చీమ కూడా మనలాగే బ్రతకాలంటాడు. ఇంట్లో బూసి ఎందుకు దులపలేదు పెద్దాయన అంటే, అక్కడ చిన్న ఒక కీటకం ఉంది కదా, ఆ పురుగు కూడా బతకాలనే మనిషి అనమాట. అంత మంచి మనిషి. ఆయన చేసే వృత్తినే దైవంగా భావిస్తాడు. ఆయనను చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆయనకు చాలా మంది అభిమానులు కూడా మన ఛానల్లో ఉన్నారు. సో అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళబోతున్నాము. దానికి కారణం ఏంటంటే, మా సురేంద్ర ఉన్నాడు కదా, మా సురేంద్ర వచ్చేసి త్వరలో పెళ్ళి ఉందన్నమాట. ఆ పెళ్ళికి పిలవడానికి వెళ్తున్నాము. లాస్ట్ టైం కూడా ఆయన మా ఊరికి వచ్చారు. మా ఊరికి ఎందుకు వచ్చారంటే, గృహప్రవేశానికి వచ్చారనమాట, నరేంద్ర వాళ్ళది. మా కుటుంబంలో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా ఆ వేమయ్య తాతని అయితే తప్పకుండా పిలుస్తాము. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలు అంత గొప్పవి అనమాట. ఆయన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో అలాంటి ఆయన దగ్గర మనం చాలా విషయాలు అయితే నేర్చుకోవచ్చు. ఒకసారి మనం ఓల్డ్ వీడియోస్లో కూడా ఏమేమి మాట్లాడినామో ఒకసారి చూడండి. ఇంట్లో ఎవరు పెట్టుకోరు కదా పుట్టను, మీరెందుకు పెట్టుకున్నారు అంటే ప్రపంచంలో మానవునికి ఎక్కడ స్థలం సాలే బాబు, ఎంతో ఆక్రమించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మన ఇంట్లో వచ్చాడుగా స్వామి, అక్కడే ఉండాలి. ఆయన చేస్తేనే మనం శివుడు మెచ్చుకుంటాడు. అవునవును, ఎందుకంటే మన చేతుల్లో పనింది కాబట్టి. అవునవును, పని చేసేవాడు పరమాత్ముడు, తినేవాడు జీవాత్ముడు. వాళ్ళిద్దరికి సంబంధం ఉంది. ఈ పర్ణశాల ఇది బోధకొట్టం కదా. అవునవును, మన కొట్టమే కాదు, ఏ కొట్టంలో ఇలాగే ఉంటది. ప్రపంచంలో ఇలాంటి ఎంతమంది కూడా చల్లగానే ఉంటది. అందుకే కాబట్టి ఈ చల్లదనాని కోసం నేను ఇలా పెట్టుకునే బాబు. ఇంకో విషయం విన్నాను నేను. చెప్పండి. ఈ పుట్ట చూడడం కోసం చాలా మంది భక్తులు వస్తారంట కదా. వస్తారు బాబు. భక్తులు వచ్చినప్పుడు నేను స్లాబ్ వేపిస్తాను, నేను రేకుల షెడ్ వేపిస్తాను, బాగా చేస్తాను అని చెప్తే మీరు ఎందుకు వద్దంటున్నారు? అంటే మనం వద్దన్నారు బాబు. వద్దనుకుంటే కనుక మనం చాలా ఇరుక్కుపోతాం. ఆ రూట్లోకి వెళ్ళిపోయామనుకోండి, నేను ఈ పని చేయలేను. అవునులేండి, నా వృత్తి నేను చేయలేను బాబు. అదంతా ఇది ఊరు తీయడము, పెట్టుకోవడంలో ఈ కళ అనేది మర్చిపోతాము. అవునవును, అప్పుడు మర్చిపోయినప్పుడు మన దగ్గర పరమాత్ముడు ఉండడు. పెళ్లి కార్డులు పంచి వీడికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. అయినా పర్లే అయ్యా, నేను కనపడుతున్నాను. ఎట్టయ్యా మళ్ళా లైటింగ్ అనిలే అదే మన లైట్ ఇచ్చాం. ఏమ్మా బాగున్నారమ్మా? గుర్తుపట్టినారమ్మా? వీడియో తీసేవాళ్ళం. ఉన్నారా ఆయన? అవునవునమ్మా. సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. తెలీదు. తొంగి చూస్తున్నాడు పెద్దాయన. ఓం శివ ఆడో. ఓం శివ. నమస్తే పెద్దాయన, బాగున్నావా? బా దిగులేదు, దీక్ష లేదు, అన్నీ ఇదే దీక్షనే నీకు. మన మిత్రుడు ఉన్నాడు కదా, మిత్రుడిది వివాహం ఉంది, మీరు తప్పకుండా రావాలా. తప్పకుండా. మీరు ఇంతకు ముందు కూడా మన ఊరికి వచ్చినారు. అవును, గృహప్రవేశానికి వచ్చారనమాట. పెద్దాయన్ని పిలిచాం మేము. ఇప్పుడు కూడా ఖచ్చితంగా పెళ్లికి పిలవాలి, మీలాంటి గొప్ప వాళ్ళ ఆశీస్సులు ఉండాలని మేము మీ దగ్గరికి రావడం జరిగింది. ఏప్రిల్ 11, 12 పెళ్లి ఆలగడ్డలో, శనివారం ఆదివారం ఖచ్చితంగా రావాలి. వారం ఉందిలే, ఒక 4 రోజులు ఉంది కదా. 8 తప్పకుండా వస్తారా నేను? ఖచ్చితంగా రావాలి. ఆశీస్సులు ఉండాలి. ఎందుకు రా నేను? తప్పకుండా. ఎక్కడ పెట్టినావు పెళ్లి? రామాలయం ఆలగడ్డలో. పాతూరా? పాతూరు కాదు, ఆలగడ్డలో. మీరు ఎందుకు ఫోన్ నంబర్ ఉంది కదా, ఫోన్ చేయండి, లేకుంటే మేమే ఫోన్ చేస్తాం. బస్సు దిగుతా. బస్ ఎక్కేటప్పుడు ఇక్కడ ఫోన్ చేసినప్పుడు అక్కడ మన వాళ్ళు మేము రిసీవ్ చేసుకుంటాం. ఒక మాట చెప్తుండే, అయ్యి ఒక పాట పాడతాడు, దాన్ని పెట్టాలి, దాన్ని ఫిట్ చేసుకో చాలు. సరే మీరేం చేస్తుంటారు పెద్దాయన? నేను కుండలు చేస్తాను. మీరు కూడా కుండలేనా? ఆల్రౌండర్. క్రికెట్ 24 hours 24 hours అండి, సరదాగా ఉండాలండి. అబ్బా నేను బాధపడను ఆయన, మేము ఎప్పుడు సంతోషంగానే ఉండాలా. అది ఈయన దగ్గర ఉంటే మీరు సంతోషంగా ఉండక ఎట్లుంటారు? ఆయన గురువు నాకు, నేను ఆయన కంటే పెద్దోడు, నాకు గురువే. ఒక్క పాట జ్ఞానం గొప్పది. మీరు వచ్చినారంటే మీకోసం ఒక మంచి పాటైనా పడతాడు అక్కడ. పాడాలి కదా మరి. ఇప్పుడు వాడే ఉంటావు, చెప్పు నీకోసం ఒక పాట. ఒక మాట చెప్తా ఇను, ఎందుకంటే మీరు గుర్తుండాలంటే ఏంది నా చేతికి ఇస్తుండవు. ఓహో అదే తీక్కునేది ఏందంట? మైక్
అంతులేనిది గాత్రం, అంతు ఉన్నది గానం. ఓకే ఓకే. అట్లా అయి చేత పాడిస్తామని. పాడతారా ఆయన బాగా? అమ్మో చిన్నవాడుగా పెద్ద గాయకుడు. ఒకసారి నా బాగా పాడతాను. పాడండి పెద్ద ఆయన, ఏముంది పాడండి. నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. భవ వేదసారా సదా నిర్వికారా భవ వేదసారా సదా నిర్వికారా జగాలిల్ల బ్రోవా ప్రభో నీవేగావా. హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో. శంకరా కైలాసవాస. జై ఉమా మహేశ్వరుడికి, గంగాధర గౌరీవరికి. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. జై సదానంద నారాయణ. పెళ్లి పిలిచిన కొంచెం మాతోనే పాటలు పాడిస్తారు. చూసినారా ఆయన కళాకారుని? చూసినారా మీరు? బయట పడినాడు చూడు, ఉండలేకపోయినాడు. కూడా భజనలకి డ్రామాలకి భజనలకు పోతుంటాడు, మమ్మల్ని కూడా తీసుకుపోతుంటాడు. మేము కూడా తాళం కొడతాం. హరినామ సంకీర్తనము చేసిన రోజే జన్మ చరితార్థము సఫలం చేయటానికి హరినామ సంకీర్తనం చేయాలి మానవ జన్మము. పెద్దలు చెప్పినారు. ఇంత గొప్ప ఆయన కలవడానికి వచ్చే ఇంకా ఇద్దరు గొప్ప వాళ్ళు కలిసారు మాకు ఈరోజు. చాలా అదృష్టం చేసుకున్నాం ఈరోజు. మీ పేరు శివ? నా పేరు షాహిద్ స్వామి. షాహిదా? ఈయన సురేంద్ర. ఆహా. నరేంద్ర. సదాశివ. నాయనా ఆ గానం మీకు వినిపించాలని నేను కోరుకున్నా. మీరు మంచి ఉయ్యాలవాడ మాది. మా ఊరికి వస్తే రండి ఎప్పుడన్నా. గురుదేవా అందరిది ఉయ్యాలవాడే. మీరు ఎప్పుడు వచ్చినా మా ఊరికి రండి అందరూ. చీకట్లో ఉండకూడదు. పెళ్లికి అయ్యా మీ మిత్రులను కూడా తీసుకొని రావచ్చు కదా. మానవుడు ఎప్పుడు చీకటిలో ఉండకూడదు. మానవుడు ఎప్పుడు చీకటిలో ఉండకూడదు. కానీ 24 గంటల్లో 6 గంటలన్నా వెలుతుల్లో ఉండాలా. అవును. 18 గంటలు వదిలేలే చీకటికి. మళ్ళీ 6 గంటలైనా జీవన పోరాటం ఉంది. ఈ 6 గంటల్లో ఏది భార్య బిడ్డలు సంతానం సంసారం. ఇది పడవ ప్రయాణం కడలి. దానికోసమైనా మనం జీవన పోరాటం చేయాలంటే ఒక కష్టం చేయాలి. అవునవును. పెళ్లి చేసుకున్నా కాబట్టి నాకు చెప్తున్నాడు. నాకు ఇంకా ఏమన్నా సలహాలు? ఎట్లా బతుకుతాడు? ఏనైనా ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు కదా. ఏం కాదు నాయనా, సతీపతి ఇద్దరు మంచి వాళ్ళైతే. ఓం గురుదేవ. సతీపతి ఇద్దరు 2 చక్రాలు అయ్యి వచ్చిన వాళ్ళను 2 చక్రాలుంటే జీవిత పతి సతి 2 చక్రాలైతే ఈ బండి బాగానే దొల్తానే ఉంటుంది. రెండోది కడలిలో పడవ, అది కూడా సతీపతి అంటే ఆ పక్క తిడ్డు ఈ పక్క తిడ్డు. ఇది తుంటూ అలా అది లాక్కుంటూ పోతున్నా కానీ ఇది అవతల దానికి దరి ఉందో లేదో తెలియదు. కానీ మనకి ఆ పక్క దరి ఉందో లేదో. సముద్రానికి దరి ఉందా? సముద్రం. దీనికి కూడా దరి లేదు, సంసారానికి కూడా దరి లేదు. పుడతానే ఉంటారు, సస్తానే ఉంటారు. నా తాత, నా కొడుకు, నా బిడ్డ, ఇది మామూలే. ఇది జీవన పోరాటం. పెద్దనా ఖచ్చితంగా పెద్దనా ఏప్రిల్ 11, 12 ఖచ్చితంగా ఆలగడ్డలోని రామాలయంలో పెళ్లి. మీరు మాకు దొరికిన కొత్త మిత్రులు. అందరు కలిసి వస్తే బాగుంటది. ఆలగడ్డ టౌన్ లోనే ఏం కాదులే కానీ దగ్గరే. ఊరికట్లా తమాషా. కానీ మొన్న ఒక పెద్ద అని చెప్పినాక వస్తాం. సరే వస్తా స్వామి. నమస్కారం. ధన్యవాదాలు పెద్దనా. రుణానుబంధే రూపేణాం లలాటమే రిక్తే లేక ప్రస్పతే సుతాలయ. అది నేను రావాలని రుణం ఉంటే రాగలను, లేకుంటే మీ పేరేం పేరు పెద్దయినా? నా పేరా? నా పేరు అద్దంకి పోతురాజు. నాకాడ 18 ఏళ్ళు నేను. మనం వచ్చినప్పుడు లేడే. అప్పుడు లేడు.
నేను చలనచిత్రం క్షణమాయం ఉంటాడు నన్నాళ్ళు ఉంటాడు. చలనచిత్రం కృష్ణుడు ఆనే ఉన్నాడా వాళ్ళ మోసం చేసి వాళ్ళే దొరబడే చీరలు పోయి ఆడ కూర్చున్నా ఇక్కడ ఉంటాడు నెక్స్ట్ ఎక్కడ ఉంటాడు అని ఎట్లా అవునవును కృష్ణుడు ఏమో ఫోన్లు చేసుకుంటాలే మనసే పోను. అవునులే మనసులో అనిపిస్తే వస్తాడు. అంతే. మంచితనం ఉంది. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాంధవ శుద్ధి లేని పాకమేలా. గాడిదకి ఏమి తెలుసు గంధల వాసన, పందికేమి తెలుసు పన్నీరు వాసన, కానీ తెలియగల మానవుడికి తెలుసు ఏ వాసన ఏ వాసన. నెమిరికి తెలుసు అడవి శృంగారం, అంటే అన్ని తెలుసని నెమిరికి తెలుసు అడవి శృంగారం. ఎంగిలి మెతుకులు తినే కాకి ఏం తెలుసు, ఈ ఇంటికాడ ఎంగిలి మెతుకులు తిరిగి ఆ ఇంటికాడ పడేది. హరి ఓం. సంతోషం. అమ్మాయి మేనత్త కూతురే. నాన్న వాళ్ళ చెల్లెలు కూతురు రెండో చెల్లెలు కూతురు తప్పలేదమ్మా, అక్క నీకు అక్క అవుతుంది, అత్త కాదు అక్క అవుతుంది. ప్రస్తుతానికి అయితే కుండలు చేయడంలో బిజీగా ఉన్నారా? ఏం ఇంకా కాదు, చాలా పనింది నాయన. ఇవన్నీ తట్టాలా ఇన్ని బోలియాలా నందా లేడు. కూడిదని వాడు నాకు చదువు లేదు, నేను బలి కూడా. మీ చిన్నోడా? చిన్నోడు అవునవును. అప్పుడు నామశుద్ధి, గురువు మంచోడు. గురువు మంచోడైతే చూద్దాం రండి ఒకసారి కుండలు రెడీగా ఉన్నాయి, కానీ గురువు అన్ని సిద్ధంగా ఉన్నాయి. మన గుణం కూడా బాగుండాలి. మొత్తం చూడండి సేమ్ ఏం మారలే పెద్ద అయినా ఎట్టుందే ఎట్టింది కుట్టం అంతా. ఆ రోజే చెప్పినారులేండి మీరు. దగ్గర దగ్గర సంవత్సరం పైన అయింది, సంవత్సరంన్నర అయింది. వాళ్ళు చెప్తుంటారు కదా మన వాళ్ళు. ఏ మార్పు చేయడు పెద్ద ఆయన. పొద్దునేనా ఇది సంతోషం ఉన్నప్పుడు ఇంక ఇట్లుంటేనే మేలు. చాలు ఎంత కావాలయ్యా. నాయన ఇంకొకటి చెప్తుండా, ఉమ్, ఉమ్, కాలు ఇరిగినప్పుడు సంకల కట్టి వచ్చింది. ఉమ్, ఈ కొట్టం సంగతి చెప్తున్నాను నేను. ఉమ్, కాలు ఇరిగినప్పుడు ఏమొచ్చింది, సంకల కట్టి వచ్చింది. ఉమ్, కాబట్టి దీనికి అన్ని ఇరిగినాయి కాబట్టి అన్ని కట్టెలు పెట్టాలి మనం. ఉమ్. మరి సంకల కట్టలే ఇవి. అంతే నేల గట్టి. పైన ఉండేది మాత్రం గోపురం. ఉమ్, ఉమ్. అది దీని పేరేమంటారు, బ్రహ్మ. వాన పడితే కారదా ఇది? లేనా పైన పట్టలేసుకుంటాం తండ్రి. అవునులేండి. ఆ, ఆ. అందుకే నేల కట్టిన పూడి గుడిసెకి 24 కాళ్ళు గుంజలు. ఉమ్. తోలు స్థితికి 9 వాకిళ్ళు పరమాత్మ గురుడు అని. ఇది గుడిసే మంది కూడా. నాదికి వదిలేసి. ఈ శరీరం కూడా గుడిసే. దీనికి నీగాడు ఎట్టాన్లు బరెంకలు ఇవన్నీ అవునవును. ఈ కొట్ట మాదిరే ఉన్నాయి లోపల మనకు. కాబట్టి బాగుంటది నేను. బాగుందిలే. బాగుంటది మనకెందుకు అయి బతకాల్సిందే. ఎన్ని బతుకున్నాయి దీనిలో? చూసినారనుకో ఆశ్చర్యపోతారు. దీనిలో ఎన్ని బతుకున్నాయి? చిన్నలు ఇదే ఇట్టున్నది అనుకుంటారు వాళ్ళంతే అర్థం చేసుకునే వానికి ఇన్నింది అంత ఐశ్వర్యం గల వాళ్ళు అంతే. మనకొద్దు. పెద్దయినా మేము యూట్యూబ్ తో పాటు ఇంకొకటి కూడా ఇలాంటి కరుంగలి మాలలని విన్నారా మీరు? కరుంగలి మాలలు అని చెప్పి మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి కరుంగలి మాలలు కూడా మేము ఇస్తున్నాం అన్నమాట. అంటే అదే అమ్ముతున్నాము. ఇప్పుడు మీరు కుండలు ఎలాగానో ఇప్పుడు మేము కూడా యూట్యూబ్ తో పాటు ఈ వృత్తి కూడా మాది ఒకటి. మాలెంత నాయన, సో మాలెంత మీకు అమ్మే వాళ్ళమా మేము పెద్దనా? మీకోసం తెచ్చినాం మేము. ముందు టచ్ చేశాను, టచ్ చేశాను, నా దగ్గర ఉంది. అవునులేండి. ఇది అది లేకుండా ఉండను ఎప్పుడు. ఇది సెంగాలి మాల. ఇది చెంగాడి సెంగాలి. ఇది కూడా జపాన్కి పనికొస్తుంది. అవునవునవును. ఇది జపం అదే ఇది మీరు జపం చేసుకోవచ్చు, లేకుంటే మెడల్లో కూడా వేసుకోవచ్చు. సో ఇది మా గుర్తుగా మీకు ఇద్దామనే ఉద్దేశంతో తెచ్చినాం. పెట్టుకోండి, మీరు మీ మిత్రులకి ఇస్తారో మిత్రులకి ఇలా ఇప్పుడు ఆయన కొట్టి ఇయ్యాలా? ఇందాక వచ్చిందా? నా చేతికి మాల నువ్వు ఇయ్యాలా అంతే. ఇస్తాలే కదా, తీసుకో. తీసుకోండి సంతోషంగా, ఏముంది. ఆయన కొట్టి ఇంకొక ఆయన కొట్టి ఆయనకు కూడా నేను ఇచ్చినా ఇవ్వకుండా కూడా మీ మిత్రుడు మీకోసమే అన్నాడు. రెండోది, ఇది ఈ మాలకు అర్థం చెప్పమంటావా? చెప్పండి. చెప్పాల్సిందేనా? ఈ మాల నలుపు చీకటి, ఉమ్. దాన్ని తెలుసుకొని జపం చేస్తే వెళ్తురా. ఆహా. వచ్చిన జాక్పాట్ కొట్టి బాబా. పిచ్చోడు కాదురైనా తాత. అన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ మాలలు నల్లంగా ఉన్నాయి. ఈ మాల జపం చేసుకుంటే కళ్ళు మూసుకొని జపం చేస్తే మొత్తం వెళ్తురే, దేవుడు కనపడుతున్నాడు లేదా? వెలుగైతుందని. ఫ్రెండ్స్, కరుంగలి మాల చూసారు కదా, వేమయ్య తాతకి ఇచ్చాము. మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే బ్రేక్ టెస్ట్ కానీ, కలర్ టెస్ట్ కానీ, ఇంకోటి కానీ ఏదొద్దు, డైరెక్ట్ మీరు ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఆల్రెడీ మేము ల్యాబ్ టెస్ట్ చేయించాము, అలాగే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తెచ్చి మేము సేల్ చేస్తున్నాం అనమాట. ఇంకోటి మీరు ఖచ్చితంగా కొనాలనేది అయితే లేదు.
ఒకవేళ మీకు పాజిటివ్గా ఉండడం కోసం ఇది ఒక ధైర్యం అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే 100% ఒరిజినల్ కరుంగలి మాలని వేసుకోండి. చెప్పాను కదా, ఏ టెస్ట్లు అవసరం లేదు. మీరు డైరెక్ట్ 100 నుంచి 200 రూపాయలు ఇచ్చారంటే జెమ్ టెస్ట్లను ఉంటాయి అనమాట. జెమ్ టెస్ట్ కానీ లేకుంటే మీరు గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలో. అక్కడ 100 నుంచి 200 రూపాయల లోపల ఛార్జ్ చేసి మీకు అక్కడ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి డౌట్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ టెస్ట్ చేయించుకోండి. ఇంకోటి చాలా మంది కూడా మన దగ్గరకు వచ్చి అన్న క్యాష్ ఆన్ డెలివరీ కావాలని అడుగుతుంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మమ్మల్ని చూస్తున్నారు కదా. ఎంతో నమ్మకంతో మీకు డెలివరీ అయ్యేంత వరకు కంప్లీట్గా బాధ్యత మాది. మీరు డబ్బులు కట్టిన తర్వాత కొరియర్ మిస్ అయింది అనుకోండి, కంప్లీట్ బాధ్యత మాది. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక డెలివరీ నుంచి పంపించినప్పుడు అది ఎక్కడో కూడా స్టక్ అయిపోతుంది. అలాంటప్పుడు కూడా ఆ బాధ్యత మేమే తీసుకొని మళ్ళీ మీకు వేరే డెలివరీ సర్వీస్ నుంచి మీకు పార్సల్ డెలివరీ చేసే బాధ్యత మాది. మీరైతే కాన్ఫిడెంట్గా పే చేసి ఆర్డర్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా మన దగ్గర కొనాలనేది అయితే లేదు. ఒకవేళ మీకు నీడ్ ఉంటే మన దగ్గర తీసుకోండి. ఇక్కడ కనిపించే వాట్సాప్ నంబర్లకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సరే పెద్దయినా, వాళ్ళు బతకాలి కదా, కంపెనీలు పెట్టి లైసెన్సులు పెట్టుకొని వాళ్ళు ఈ పెద్ద ఆయన ఏంటంటే ఇంట్లో ఉండే చిన్న చీమ నుంచి అందరూ బతకాలనే తోడే, అంటే నిస్వార్థం, అసలు స్వార్థమే లేదు, అందరూ బతకాలంటాడు. ఏం మాలంటే ఇది కరుంగలి కరుంగలి మాల అంటే పెళ్ళైంది కదా, ఏమన్నా ఏం పర్లేదు నేను అదంతా ఆయన మిత్రుడే పైన పార్వతి పరమేశ్వరుడే రాసింటాడు ముందుగా. ఒక మాట చెప్పాలంటే ఆయన కూర్చొని ఆయన అడుగు, ఏం పర్వాలేదు, నాకు తెలిసిన వారు లక్షణంగా జరుగుతుంది నేను లక్షణంగా ఉంటుంది. ఓం నమ శివాయ. సరే పెద్దయినా మరి వెళ్ళొస్తాం, బయలుదేరుతాం. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఖచ్చితంగా రావాలి మీరు. ఏమన్నా రుణానుబంధి చెప్పాను కదా ఇందాక, రుణానుబంధి రూపేణా లలాట మేరకు లేక బృహస్పతి చూస్తాను. ఆ రుణం ఉంటే మనం ఎక్కడున్నా సరే గమ్యం చేరాల్సిందే. మంచి నీళ్ళు తాగిపోండి. తాగిపోతాం ఖచ్చితంగా, కూర్చున్నాంలేండి కొంచెం. దా అది ఒక 2 నిమిషాలు కూర్చొని నీళ్ళు అయిపోదాం. ఇప్పుడు కనుక్కున్నావు అసలు సంగతి. కూర్చో పెద్దయినాను, బాగా మాట్లాడుతున్నాను, మాట్లాడతాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. దానికి ఒక మాట ఇది చూడండి, నీళ్ళు దీంట్లో కూడా దీంట్లోనే వీళ్ళు తాగేది. వినాల్సిందే, ఈ మాట వినాల్సింది. వస్తుంటాడు పోతుంటాడు దానికి నేను అర్థం చెప్తున్నా. వీడికి రావాలి అయితే కెమెరా ఇక్కడ కూర్చుంటేనే, ఎందుకంటే కాదు కాదు నువ్వు పెట్టు, ఏముందిలే నువ్వు పెట్టు. పోతుండాడు వస్తుంటాడు అన్నాడు ఆయన. మరి రోజు పోతున్నాడు రోజు వస్తున్నాడు, ఏంది వాడి సంగతి ఏంది? సూర్యుడు సూర్యుడు చంద్రుడు అయ్యా నేను సూర్యుడు లాంటి వాళ్ళని అట్నే ఉండాలి ఆయన. ఇప్పుడు ఆయన అన్నదేంది, నేను అప్పుడు నాకు మైండ్ భలే ఉంటుంది. ఆయన పోతుంటాడు వస్తుంటాడు, ఈ పని చేస్తుంటా మళ్ళీ పోతుంటా వస్తుంటా. మాకు పోకుంటే రాకుంటే మాకు మైండ్ చెడిపోతుంది. అవునండి, ఒకటే చోట సూర్యుడు పక్కనే ఉంటే ప్రపంచం ఏమైపోతుంది? సూర్యుడు కనపడుతున్నాడు, ఒక పక్కనే ఉంటే ఆయన పరిస్థితి ఏంది? మొత్తం తిరగాలి భూమి అంతా. భూమి కాదు, 84 లక్షల జీవరాశులు గబ్బు పెట్టిపోతాయి దిక్కు తెలియకుండా. ఏంది ఆయన ఆనే ఉన్నాడే రాలేదే అని వస్తుండాలా పోతుండా. సూర్య చంద్రులతో సమానంగా ఉండాలా. పెద్దయినా నీళ్లు తెమ్మంటే మాకు ఇడ్లీలు పెట్టి ఇంత మర్యాద మాకు ఎందుకు పెద్దయినా? ఏ నిమిషానికి ఏం జరిగినా ఎవరు పెంచుతాని చెప్పలేం నేను. అసలు ఎప్పుడు వచ్చినా కూడా చూడు మమ్మల్ని ఇడ్లీ ఇడ్లీ ఇంత బాగా చూసుకుంటావు పెద్దయినా. తిను, వేడి వేడి ఇడ్లీలు తినండి తినండి. మీకు మీకు నాకు ఆయనకు ఆయన మీరు తినండి, మీరు తినండి తినండి. తింటాను చాలా బాగున్నాయి ఇడ్లీలు. రా సాంబార్ వేసుకుంటాం. సాంబార్ ఏంటి? కారం వేసింది, కారం బాగుంటుందని అలవాటు. సాంబార్ బాగా ఇష్టం నాకు ఇడ్లీలోకి. నీళ్ళు సరిపోతాయా? మనసు మంచిదైతే అడవిలో కూడా ఉంది ఆకారం. కానీ నాకు పెట్టి ఉంటుంది అడగపోతుంది, అదే దారిపోతుంది దాంతో పెట్టినాడు బుక్లో పట్టుకునేవాడు. సరే పెద్దయినా పోయేస్తాం ఇంకా.
రండి ఖచ్చితంగా. ఈ శంకర పెద్దనా పోయిస్తాం ఇంకా. కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు మీరు రావాల్సిందే. మీరు ఉండాలి, మీరు చేయాలా. సరే పండి ఇంకా అన్ని సిద్ధంగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. చూడండి ఓయమ్మ, ఇప్పటికి ఇన్ని చేసి పెట్టినా కూడా ఇంకా పని ఉందంట. ఇప్పటికే నీదైంది. అవునవునవును. సరే పెద్ద మరి పోయిస్తాము. బాగున్నారా? అదే ఈయనది 11-12 పెళ్ళి శనివారం అలగడలో రామాలయంలో. రండి బా, పెళ్ళికి రండి అందరూ. అలగడనే వాళ్ళది కూడా మా అత్త కూతురు, మా మేనత్త కూతురు. నీకైతే పెళ్ళి మా ఇద్దరు కాలంగా బొగ్గంగా ఉండాలి.